హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ ముద్ద వంకాయ. తాజా కూరలలో రాజు ఎవరంటే వంకాయ కూర అని చెప్తారు కదా అండి. చూడండి ఈ వంకాయను ఎలా చేసుకోవాలో చూద్దాము. నేను ఇక్కడ 1/2 kg వంకాయలు ఈ రకమైనవి తీసుకున్నాను. దీనికి కావలసిన మసాలాలు రెడీ చేసుకుందాము. ఒక 2 స్పూన్ల పల్లీలు, 1 స్పూను నువ్వులు, 1 స్పూను మినపప్పు, 1 స్పూను శనగపప్పు, ఒక 1/2 టీ స్పూను జీలకర్ర, 1/2 టీ స్పూను మెంతులు. ఇవన్నీ మనము ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 4 పచ్చిమిర్చి, ఒక ఆనియన్, ఒక 10-12 ఎండుమిరపకాయలు, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూను ధనియా పౌడరు, 1/2 టీ స్పూను పసుపు, మనకు టేస్ట్ తగ్గంత సాల్టు. వంకాయలను ఈ విధంగా కట్ చేసి నీళ్ళల్లో వేసుకోవాలి. ఇప్పుడు మసాలాలన్నీ మనము ఫ్రై చేసుకోవాలి. దీంట్లో 1 ఇంచు చింతపండు వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు సపరేట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గిన్నె పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని దాంట్లో పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఫ్రైలో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వేసుకోవాలి, లాస్ట్లో కొంచెం వేసుకోవాలి. ఇవి ఫ్రై కావాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటేనే ఫ్రై అవుతుంది. ఇప్పుడు మనము వంకాయలు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి నూనెలోనే. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఈ ముద్ద వంకాయని ఒక్కసారి ట్రై చేయండి. ఈ విధంగా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి వంకాయలు నూనెలో ఇలా మగ్గినాయి. ఇప్పుడు మనము అన్నీ ఫ్రై చేసుకున్నాం కదా, ఆ మసాలాలు మిక్సీలో పట్టుకొని ఆ పౌడర్ని దీంట్లో వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి అన్నీ కలిసే విధంగా. ఇప్పుడు మనం ఒక చిన్న గ్లాసు నీళ్ళు ఇందులో పోసుకోవాలి. నీళ్ళు పోసాక 3 to 4 మినిట్స్ ఉడికించాలి. తర్వాత మనము సాల్ట్ వేసుకోవాలి. ఒక్కసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అయిపోయిందండి వంకాయ కూర. థ్యాంక్ యూ.